Hi students, welcome back to Zenith for Aspirants. In this video, I would like to talk about the difference between for and since. Nowadays, we are talking about prepositions of time. Prepositions of time గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కదా. We already talked about yet, on, in. Yet, on, in అనే త్రీ ప్రిపోజిషన్స్ మనం డిస్కస్ చేస్తాం. ఎట్ అక్కడ యూజ్ చేస్తాం అవర్స్ ముందు, ఒక క్లాక్ తీసుకుంటే అవర్స్ ముందు అని, స్పెసిఫిక్ పాయింట్స్ ఇన్ ఏ డే అని. తర్వాత ఏంటంటే ఆన్ అక్కడ యూజ్ చేస్తామని డిస్కస్ చేస్తాము. డేట్స్ ముందు, డేస్ ముందు యూజ్ చేస్తామని. తర్వాత ఇన్ మంత్స్, సీజన్స్, డికేట్స్, సెంచురీస్, ఇయర్స్ అనేసి మనం డిస్కస్ చేసాము. నెక్స్ట్ ఏంటంటే ఈ వీడియోలోని ఫర్ సిన్స్ మధ్య డిఫరెన్స్ అనేది మనం డిస్కస్ చేస్తామండి. మళ్ళీ చెప్తున్నాను, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఎండ్ వరకు నీట్గా చూడండి. ఎందుకంటే టూ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, మీరు ఎంత బాగా వినే కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే మీరు చదవాల్సిన టైం అనేది తక్కువలో నేర్చేసుకోవచ్చు. ఒకటి, మీరు చదవాల్సిన టైం తగ్గిపోతుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే మీకు ఎక్కువ కాలం గుర్తుంటుంది, మీరు ఎగ్జామ్లో బాగా పర్ఫామ్ చేస్తారు. ఇది స్మార్ట్ లెర్నింగ్ అండి. సో ఐ వాంట్ యూ టు వాచ్ దిస్ వీడియో కంప్లీట్లీ విదౌట్ స్కిప్పింగ్ ఎనీవేర్. ఎక్కడ స్కిప్ చేయకండి, ఓకేనా? సో స్టార్ట్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ అవర్ టాపిక్. In this video, I have already told you we will discuss the difference between for and since. For is used with period of time and since is used with point of time, right? ఏంటి for అనేది పీరియడ్ ఆఫ్ టైంతో యూజ్ చేస్తాం, పీరియడ్ ఆఫ్ టైంతో యూజ్ చేస్తాం. సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైంతో యూజ్ చేస్తాం. అసలు ముందు ఈ డెఫినేషన్ లేదా ఈ పాయింట్స్ మనకు అర్థమైతే ఏంటి పీరియడ్ ఆఫ్ టైం అంటే ఏంటి, పాయింట్ ఆఫ్ టైం అంటే ఏంటి, ఇది మనకు అర్థమైనప్పుడు ఏంటంటే మనం ఈజీగా ఆన్సర్ చేయడం అనేది ఈజీ అవుతుంది. చెప్తాను చూడండి. ఐ కేమ్ టు ముంబై ఇన్ 2018. నేను ముంబై ఎప్పుడు వచ్చానంటే 2018లో వచ్చానండి. 2018 నుంచి అంటే సిన్స్ 2018 ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ ముంబై, ఓకేనా? ముంబైలోనే ఉంటున్నాను. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ ముంబైలోనే పని చేస్తున్నాను, ఓకేనా? సిన్స్ 2018 అంటే 2018 నుండి. ఇప్పుడు సిన్స్ 2018 అంటే ఏం తెలుసండి, 2018 నుండి ఇప్పటి వరకు అని మీనింగ్. 2018 నుండి ఇప్పటి వరకు అని మీనింగ్. సో ఇప్పటి వరకు అని చెప్తూ పాస్ట్లో ఏ టైం నుంచి అని ఒక పాయింట్ ఆఫ్ టైం పెడితే అది పాయింట్ ఆఫ్ టైం అండి. ఇక్కడ సిన్స్ 2018 అనేది పాయింట్ ఆఫ్ టైం, అందుకే సిన్స్ 2018 అని యూజ్ చేశాను. అలా కాకుండా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలుగా నేను ముంబైలో ఉంటున్నానంటే 2018, 2019, 20, 21, 22, 23 అంటే 6 ఇయర్స్ కదా. 2018, 19, 20, 21, 22, 23 6 ఇయర్స్ కదా. సో ఈ విధంగా కౌంట్ చేసిన చూసారా, ఇది ఏంటంటే పీరియడ్ ఆఫ్ టైం. 6 ఇయర్స్ అనేది ఏంటంటే పీరియడ్ ఆఫ్ టైం. అంటే ఏదైనా ఒక పని ఎంతసేపు చేశారు, ఎంత కాలంగా జరిగింది అనేది మొత్తం టోటల్ టైంని మనం ఏంటంటే కౌంట్ చేస్తే అది పీరియడ్ ఆఫ్ టైము. కౌంట్ చేయకుండా మనం చేసే యాక్షన్ అనేది ఎక్కడ స్టార్ట్ అయ్యింది అంటే ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ అన్ యాక్షన్ ఆర్ స్టేట్ ఆర్ ఎనీథింగ్. ఏదైనా స్టార్టింగ్ పాయింట్ చెప్తే అదేంటంటే పాయింట్ ఆఫ్ టైం అంటారండి. గుర్తుపెట్టుకోండి, ఏంటి పాయింట్ ఆఫ్ టైం అంటే ఏంటి, ఏదైనా ఒక పని ఎప్పుడు స్టార్ట్ అయిందని ఒక స్టార్టింగ్ పాయింట్ చెప్పేస్తే అది పాయింట్ ఆఫ్ టైం. అంటే ఏంటి, నేను 2018 స్టార్ట్ చేశాను ఇక్కడ ఉండడం, లేదా వర్క్ చేయడం అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ చేశాను 2018 ఏమవుతుందంటే పాయింట్ ఆఫ్ టైం అవుతుంది. మొత్తం టైం అంతటినీ కౌంట్ చేస్తే ఏంటంటే పీరియడ్ ఆఫ్ టైం అవుతుందండి, ఓకేనా? అలా. సో మీరు ఎప్పుడైనా సరే మనకి స్కూల్స్లో ఎక్కువగా వినేది ఒక పీరియడ్, ఏదైనా క్లాస్ జరిగిందంటే క్లాస్ యొక్క పీరియడ్ టైం ఎంత అంటే 45 మినిట్స్ అంటారు. జనరల్గా ఏంటంటే యూజువల్గా 45 మినిట్స్ లేదా 40 మినిట్స్ లేదా 50 మినిట్స్ ఉంటుంది. ఏం చేశారు, కౌంట్ చేశారు. క్లాస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు, 9కి స్టార్ట్ అవ్వచ్చు. 9 నుంచి 9:45, మళ్ళీ 9:45 నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ ఇంకొక 45 మినిట్స్ వేయండి. అలా 9కి స్టార్ట్ అవ్వడం అనేది అది పాయింట్ ఆఫ్ టైము. పీరియడ్ ఆఫ్ టైం అంటే ఏంటంటే ఆ హోల్ టైం, ఓకేనా? ఎంత అంటే 45 మినిట్స్ లేదా 40 మినిట్స్ 50 మినిట్స్ ఉంది కదా, అది పీరియడ్ అంటాం. సో ఇప్పుడు ఏంటంటే టైం మొత్తం నీట్ కౌంట్ చేస్తే అది పీరియడ్ ఆఫ్ టైము. ఎప్పుడు స్టార్ట్ అండ్ అనేది పాయింట్ ఆఫ్ టైం. ఈ డిఫరెన్స్ మనకు ముందు అర్థం అవ్వాలి, ఓకేనా? నెక్స్ట్, సో for is used with a period of time and since is used with a point of time. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మీకు ఈ కింద ఇవ్వబడిన 2 హింట్స్ అనేవి ఏంటంటే ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అండ్ క్వశ్చన్లోని సిన్స్ యూజ్ చేయాలా ఫర్ యూజ్ చేయాలా అనేది తొందరగా అర్థం కావడానికి చిన్న హింట్లు అనేది ఇవ్వడం జరిగింది. మనం ఏంటంటే ఫర్ అనేది ఇప్పుడు కూడా నంబర్ ప్లస్ నౌన్తో యూజ్ చేస్తామండి. ఫర్తో ఎప్పుడు ఏంటంటే నంబర్ ప్లస్ నౌన్, ఈ నంబర్ వస్తుందంటే నంబర్ పక్కన ఎప్పుడు కూడా ఏంటంటే నౌన్ అనేది పక్కగా వస్తుంది. సో ఈ విధంగా ఫర్తో నంబర్ లేదా నంబర్ ప్లస్ నౌన్ యూజ్ చేస్తాం. సిన్స్ పక్కన
వస్తే నంబర్ రావాలి లేదా నౌన్ వస్తుందండి. నంబర్ ప్లస్ నౌన్ సాధారణంగా రాదు, ఓకేనా, సాధారణంగా రాదు. సిన్స్ పక్కన నంబర్ లేదా నౌన్ వస్తుంది. అది ఏ విధంగా వస్తుందని చూద్దాం. ఓకే, ఫస్ట్ ఫర్తో స్టార్ట్ చేద్దామండి. మనము ఇయర్స్తో యూజ్ చేస్తాం, మంత్స్తో యూజ్ చేస్తాం, డేస్తో యూజ్ చేస్తాం, అవర్స్తో యూజ్ చేస్తాం కదా. చూడండి, ఫర్ 10 years. ఫర్ 10 years అనేది ఏంటంటే, ఇక్కడ నేను 6 years అని ముందు చెప్పాను, అది పీరియడ్ ఆఫ్ టైమ్. అదే విధంగా ఏంటంటే 10 years అనేది పీరియడ్ ఆఫ్ టైము. ఇక్కడ 10 అనేది నంబర్ ఉంది, పక్కన నౌన్ ఉందండి. కొన్నిసార్లు ఇలాగా డిజిటల్ నెంబర్ లేకపోయినా ఇలా టీ అండ్ 10 అని స్పెల్లింగ్ అని ఉండొచ్చు, నంబర్ ప్లస్ నౌన్. ఓకే, ఫర్ 20 years నంబర్ ప్లస్ నౌన్, ఫర్ 3 years నంబర్ ప్లస్ నౌన్. ఇక్కడ ఇయర్స్ అనేది చూడండి, ఇది ఒక కామన్ నౌన్ అండి, కామన్ నౌను. సో ఇలా ప్లూరల్ ఫామ్లో ఉంది. ఫర్ 10 years, ఫర్ 3 years, ఫర్ 2 years అంటాం కదా. నెక్స్ట్ మంత్స్కి వచ్చేసరికి ఫర్ 3 months, ఫర్ 15 months నంబర్ ప్లస్ నౌన్, ఫర్ 5 months, ఫర్ 1 month. ఓకే, డేస్కి వచ్చేసరికి ఫర్ 10 days, ఫర్ 5 days, ఫర్ 4 days, ఫర్ 12 days. ఓకే, అవర్స్కి వచ్చేసరికి ఫర్ 3 hours, ఫర్ 2 hours, ఫర్ 5 hours. ఈ విధంగా నంబర్ ప్లస్ నౌన్ వచ్చింది కదా. ఇక్కడ విషయంకి వచ్చేసరికి ఎలా అంటే, ఇక్కడ ఉన్న నంబర్స్ లేదా నౌన్స్ అనేవి మనకి క్యాలెండర్లో కనిపిస్తాయి అండి. ఇవి సాధారణ క్యాలెండర్లో మనకు కనిపించదు. క్యాలెండర్ తీసుకుంటే మనకి 2013 కనిపిస్తుంది. ఇప్పుడు 2013 ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కనిపించవచ్చు. బట్ 2013 క్యాలెండర్ తీసుకుంటే 2013 కనిపిస్తుంది, 2005 కనిపిస్తుంది, 1905 కనిపిస్తుంది, 1980 కనిపిస్తుంది. నెక్స్ట్ మంత్స్కి వచ్చేసరికి జనవరి, మార్చ్, ఫిబ్రవరి, డిసెంబర్, ఈ విధంగా. నెక్స్ట్ వీక్స్కి వచ్చేసరికి మండే, సండే, ట్యూస్డే. అర్థమవుతుందా? అవర్స్కి వచ్చేసరికి 3 AM, 12 PM, 5 PM అని. చూసారా, ఇక్కడ మనకు కనిపించే వాటికి ఇక్కడ మనకు కనిపించే వాటికి డిఫరెన్స్. ఇక్కడ ఇయర్స్ అని 10 years అంటున్నాం, 5 years అంటున్నాం, ఆ ఇయర్ అంటూ లేదు. బట్ ఇక్కడికి వచ్చేసరికి స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఎనీ యాక్షన్. ఇప్పుడు 2013 నుంచి మీరు ఎక్కడైనా వర్క్ చేయడం మొదలు పెట్టారనుకోండి, అక్కడ ఉండడం మొదలు పెట్టారనుకోండి, లేదా ఏదైనా చదవడం మొదలు పెట్టారనుకోండి, ఏదైనా నేర్చుకోవడం మొదలు పెట్టారనుకోండి, ఎప్పుడు మొదలు పెట్టారు అనే స్టార్టింగ్ పాయింట్ని సిన్స్తో పెట్టేస్తాం. సిన్స్ 2013 నంబర్ వచ్చింది, సిన్స్ 2013, సిన్స్ 2005 నంబర్ వచ్చింది, సిన్స్ 1995 నంబర్, సిన్స్ 1918 నంబర్, సిన్స్ జనవరి. ఇది మంత్స్ అండి. మంత్స్ కూడా ఏంటంటే 3 months, 4 months అని ఇక్కడ ఉండదు. 3 months, 4 months కాదు. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. ఆ విధంగా ఏంటంటే క్యాలెండర్లో ఉన్నవి మనకి నేమ్స్ ఉంటాయి. ఆ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రాపర్ నౌన్ అని వచ్చాము వీటిని. జనవరి ఏంటంటే ప్రాపర్ నౌన్ అండి. మార్చ్ కూడా ఏంటంటే ప్రాపర్ నౌన్. ఇది ప్రాపర్ నౌన్. ఓకేనా, ఈ విధంగా ప్రాపర్ నౌన్స్ ఉంటాయి. మంత్స్ అనేది కామన్ నౌన్స్ కూడా. అంటే మనకి అర్థం కావడం కోసం, మీకు గుర్తుండడం కోసం ఈ విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే నౌన్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ మంత్స్కు, వీక్స్ వచ్చేసరికి, వీక్ డేస్కి వచ్చేసరికి మండే, సండే, సిన్స్ మండే, సిన్స్ సండే, సిన్స్ ట్యూస్డే నౌన్ ఉంది. ఏంటి, ఇది కూడా ఏంటంటే ప్రాపర్ నౌన్స్ అండి. ఓకేనా, ప్రాపర్ నౌన్స్. ఓకే, నెక్స్ట్ అండి, ఇక్కడ అవర్స్కి వచ్చేసరికి మన క్లాక్లోనే, ఇప్పటి వరకు క్యాలెండర్లో కనిపించి మాట్లాడుకున్నాము, ఇప్పుడు ఏంటంటే క్లాక్లో కనిపించే వాటి గురించి మాట్లాడుతున్నాము. 3 AM, సిన్స్ 12 PM, సిన్స్ 5 PM. ఈ విధంగా ఏంటంటే సిన్స్తోని నంబర్ యూజ్ చేస్తాం. ఈ పక్కన నౌన్లా తీసుకోండి, జస్ట్ ఏంటి ఇండికేషన్ ఏంటి, సిన్స్తోని నంబర్ లేదా నౌన్ యూజ్ చేస్తాం. బట్ ఫర్తోని ఏంటంటే ఇయర్స్ పక్కన నంబర్ ప్లస్ నౌన్ వస్తుంది, మంత్స్ కూడా ఏంటంటే నంబర్ ప్లస్ నౌన్ వస్తుంది, డేస్ తీసుకున్న నంబర్ ప్లస్ నౌన్ వస్తుంది, అవర్స్ తీసుకున్న నంబర్ ప్లస్ నౌన్ వస్తుంది. ఈ విధంగా ఫర్ని ఇందుకు యూజ్ చేస్తామండి. ఇది జస్ట్ ఎందుకు ఈ నంబర్ ప్లస్ నౌన్ అని ఎందుకు ఫర్ ప్లస్ నంబర్ ప్లస్ నౌన్ ఎందుకు చెప్పానంటే జస్ట్ హింట్, మనకి ఏంటంటే చూడగానే ఐడెంటిఫై చేయడం కోసం. బట్ ఏంటంటే ఫర్ అనగానే ఏంటంటే ఏ పీరియడ్ ఆఫ్ టైమ్, ఫర్ ద లాస్ట్ 5 days, ఫర్ ద లాస్ట్ 1 week అంటాం. అర్థమవుతుందా? ఫర్ ద లాస్ట్ 3 months. ఓకేనా, లేదా ఫర్ 3 months, ఫర్ 5 months, ఫర్ 6 years, ఫర్ 7 days, ఫర్ 8 years, ఫర్ 5 hours. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ నాకు 5 hours అని అలాంటివి కనిపించదు. సిన్స్ 2018 సిన్స్ 2019 ఇలాగా, సిన్స్ జనవరి, సిన్స్ ఫిబ్రవరి, నెక్స్ట్ సిన్స్ మండే, సిన్స్ సండే, ఆ విధంగా సిన్స్ 3 AM, సిన్స్ 3 PM, ఈ విధంగానే మనకు కనిపిస్తుంది. ఐ థింక్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫర్ అండ్ సిన్స్. అండ్ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్ అడిగిన కొన్ని క్వశ్చన్స్, ఒక 4 questions మనం డిస్కస్ చేద్దామండి. దాని ద్వారా ఏంటంటే వాటిని ఎలా వాడాలి అనేది మనకు మంచి క్లారిటీ వస్తుంది. ఓకేనా, చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, షీ హ్యాస్ బీన్ వర్కింగ్ విత్ మీ ఆన్ దిస్ ప్రాజెక్ట్ ఫ్రమ్ 2 years. ఓకే, షీ హ్యాస్ బీన్ వర్కింగ్. గుర్తుపెట్టుకోండి, సాధారణంగా మనకి ఫర్, సిన్స్ అనే ప్రిపోజిషన్స్తో ఎక్కువగా
ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. ఓకేనా, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ను గుర్తుపెట్టుకోండి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను ఎక్కువగా మనము ఫర్ అండ్ సిన్స్ ప్రిపోజిషన్స్తో ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుందండి. స్టార్ట్ చేద్దాం. షీ హ్యాస్ బీన్ వర్కింగ్ విత్ మీ ఆన్ దిస్ ప్రాజెక్ట్. ఓకే, ఈ ప్రాజెక్ట్ మీద ఆమె నాతో అంటే 2 yearsగా పనిచేస్తుంది అని మీనింగ్ వస్తుంది కదా, ఇంకా అంటే కంటిన్యూ అవుతుంది. ఓకే, ఈ క్వశ్చన్ CGL 2020లో అడిగారండి. ఎర్రర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఎర్రర్ అనేది పార్ట్ డీలో ఉందండి. ఎందుకంటే 2 years అనేది ఏంటంటే పీరియడ్ ఆఫ్ టైం. 2 years అనేది పీరియడ్ ఆఫ్ టైం. నంబర్ వచ్చింది, పక్కన నౌన్ వచ్చింది. చూడండి, నంబర్ ప్లస్ నౌన్ వచ్చినప్పుడు సాధారణంగా ఫ్రమ్ ఉపయోగించము. ఫ్రమ్ ఉపయోగించమంటే ఫ్రమ్తో పాటు టు లేదా అంటిల్ రావాలండి. ఫ్రమ్ డాట్ ఫ్రమ్ టు అని మనం ఎప్పుడు యూజ్ చేస్తాం. ఇక్కడ 2 అసలు లేదు. ఇక్కడ 2 years అనేది పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి సిన్స్ కూడా యూజ్ చేయకూడదు. పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి ఆబ్వియస్లీ మనకి ఏంటంటే ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే ఫర్ యూజ్ చేయాలండి. సో షీ హ్యాస్ బీన్ వర్కింగ్ విత్ మీ ఆన్ దిస్ ప్రాజెక్ట్ ఫర్ 2 years. 2 సంవత్సరాలుగా ఆమె నాతో కలిపి ఈ ప్రాజెక్ట్ మీద పనిచేస్తుందని మీనింగ్ వస్తుంది. ఓకే కదండి. నెక్స్ట్, కొనల్ హ్యాస్ డన్ నథింగ్ ఫ్రమ్ ఎస్టర్డే. ఓకే, ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడారు. కొనల్ హ్యాస్ డన్ నథింగ్ అంటే కొనలు ఏమీ చేయలేదు. ఎప్పటి నుంచి? నిన్నటి నుంచి ఏమీ చేయలేదు. సో ఇక్కడ ఎస్టర్డే అనేది ఏంటంటే పాయింట్ ఆఫ్ టైం అండి. ఇక్కడ ఓన్లీ నౌన్ మాత్రమే వచ్చింది. సారీ, ఒక వర్డ్ వచ్చిందండి. ఒక వర్డ్. ఎస్టర్డే అనేది సాధారణంగా ఏంటంటే యాడ్వర్బ్ ఆఫ్ టైమ్. ఇక్కడ ఏంటంటే ఒక వర్డ్ వచ్చింది, పక్కన మనకి ఏంటంటే ఇంకొక నంబర్ ప్లస్ నౌన్ లేదా అలాగా రెండూ లేవు కదా, ఒకటే ఉంది. ఏంటంటే ఒక వర్డ్ మాత్రమే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏం యూజ్ చేస్తామంటే సిన్స్ యూజ్ చేస్తామండి. ఫ్రమ్ కాదు. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇక్కడ త్రూ కాదు, ఆఫ్టర్ కాదు, ఇవేమీ ఆప్షన్స్ కాదు. ఫ్రమ్ ఎస్టర్డే అస్సలు కాదు. తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుంటే మాత్రం ఫ్రమ్ ఎస్టర్డే అంటే నిన్నటి నుంచి అని మీనింగ్ వస్తుంది. బట్ అలా తెలుగులో ట్రాన్స్లేట్ చేయకండి. ఎప్పుడు కూడా ఏంటంటే సిన్స్ ఎస్టర్డే అంటే నిన్నటి నుంచి అని మీనింగ్. నిన్నటి నుంచి కొనల్ హ్యాస్ డన్ నథింగ్ అంటే ఏమీ చేయలేదు. ఈ క్వశ్చన్ మనకి SSC CPO 2017లో అడగడం జరిగింది. చూడండి సార్. సో ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడరు. ఇక్కడ ఎస్టర్డే అనేది ఏంటంటే పాయింట్ ఆఫ్ టైం కానీ పీరియడ్ ఆఫ్ టైం కాదు కాబట్టి సిన్స్ అనే ప్రిపోజిషన్ మనం యూజ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, వీ హ్యావ్ బీన్ స్టేయింగ్. చూడండి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మళ్ళీ వాడడం జరిగింది. వీ హ్యావ్ బీన్ స్టేయింగ్ అట్ ద హోటల్ సిన్స్ ద లాస్ట్ 10 days. ఇక్కడ లాస్ట్ 10 days, లాస్ట్ 10 years, లాస్ట్ 10 months ఆ విధంగా పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చినప్పుడు ఇక్కడ నెంబర్ ఉంది, పక్కన నౌన్ కూడా ఉంది. నెంబర్ ప్లస్ నౌన్ ఇలాగా పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చినప్పుడు మనం వాడాల్సింది సిన్స్ కాదండి. సిన్స్ కాదు, ఫర్ ద లాస్ట్ 10 days వీ హ్యావ్ బీన్ స్టేయింగ్ అట్ ద హోటల్. మేము హోటల్లో ఉంటున్నాం. ఎప్పటి నుంచి అంటే ఫర్ ద లాస్ట్ 10 days, గత 10 రోజులుగా మేము హోటల్లో ఉంటున్నాము అని మీనింగ్ అండి. ఈ క్వశ్చన్ మనకు SSC MTS 2019లో అడగడం జరిగింది. నెక్స్ట్, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్ సిన్స్ 3 years. ఇక్కడ 3 years అనేది ఉంది చూసారా. 3 years అనేది ఇది పీరియడ్ ఆఫ్ టైంని ఇండికేట్ చేస్తుంది. ఎందుకంటే నంబర్ ప్లస్ నౌన్ ఉంది కదా. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్లో నేను 3 years కంటే 3 సంవత్సరాలుగా పని చేస్తున్నాను అని మీనింగ్ వచ్చింది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను వాడడం జరిగింది. చెప్పాను కదా, సాధారణంగా మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను సిన్స్ లేదా ఫర్తో యూజ్ చేస్తాం. కొన్నిసార్లు ఏంటంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ను కూడా మనం వాడచ్చు. ఓకేనా. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్ సిన్స్ 3 years కాదు, ఫర్ 3 years అండి. ఓకే. సో ఈ విధంగా మనము ఈ క్వశ్చన్ SSC FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2013లో అడగడం జరిగింది. చాలా ఈజీ అండి. నెంబర్ ప్లస్ నౌన్ లేదా పీరియడ్ ఆఫ్ టైం ఫర్, పాయింట్ ఆఫ్ టైం ఏంటంటే సిన్స్. ఇక్కడ ఎస్టర్డే అనేది పాయింట్ ఆఫ్ టైం కింద వాడడం వల్ల సిన్స్ వాడడం. ఈ విధంగా మనం ఈజీగా ఆన్సర్ అనేది ఐడెంటిఫై చేయగలుగుతామండి, కాన్సెప్ట్ మనకి అర్థమైనప్పుడు.